శుభం బియాతో శ్రీ గురుభ్యో నమః. మేషరాశి వారికి డిసెంబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. ఎప్పుడైతే మేషరాశి వారు డిసెంబర్ 1 స్టార్ట్ అయిందో గురుడు మనకంటే రాశి నుండి చతుర్థ స్థానంలో గురుడు వక్రగతిలో ఉన్నాడు, పంచంలో కేతు ఉన్నాడు, సప్తమంలో బుధుడు, అష్టంలో శుక్రుడు, రవి ప్లస్ కుజుడు 3 గ్రహాలు కూర్చున్నాయి. లాభంలో చూస్తే రాహు, వ్యయంలో శనీశ్వరుడు కూర్చున్నాడు. శనీశ్వరుడు యాజ్ యూజువల్గా 12 కూర్చున్నాడు, ఖర్చు ఇలా పెట్టి దాన్ని చూస్తుంటాడు. రాహు ఎంతో కొంత ఆదాయం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు, 11th హౌస్లో ఉన్నాడు కాబట్టి. ఇలా ఉన్నప్పుడు ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో చిన్న ప్రయత్నం చేయండి, డెఫినెట్గా చిన్న బెనిఫిట్ అయితే వస్తుంది. అది 15వ తారీఖు లోపల ప్రయత్నించిన 15 తర్వాత మనం ప్రయత్నం చేయకండి, మళ్ళీ జనవరి 15 వరకు. ఓకే, ఉద్యోగంలో చిన్న మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. సీటు మారడం కానీ, ప్రమోషన్ కానీ, ఇంక్రిమెంట్స్ కానీ, చిన్న హైక్స్ కానీ ఇవన్నీ జరగచ్చు. అలాగే వ్యాపారంలో కూడా చేస్తున్న వ్యాపారంలో చిన్న డీవియేషన్ చేసి కొత్త బ్రాంచ్ కానీ ఎక్స్పాన్షన్ చేయడం ప్రయత్నించండి, సక్సెస్ కనబడుతుంది. అలాగే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న వాళ్ళు న్యూట్రల్లో పెట్టండి, ప్రస్తుతం ప్రయత్నం చేయకండి. అలాగే విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులు ఉద్యోగ రీత్యా కొంచెం స్ట్రెస్గా ఉంటుంది, డెఫినెట్గా అందులో నుండి బయటపడడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే మనం చేస్తున్న ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చాలా న్యూట్రల్గా కనబడుతున్నాయి. అలాగే ట్రేడింగ్ చేసేటప్పుడు లక్కీ నెంబర్ 3 మీకు పాజిటివ్గా పనిచేస్తుంది. ఎస్పెషల్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద, అగ్రికల్చర్ ల్యాండ్స్ మీద ట్రేడింగ్ చేయడానికి ప్రయత్నం చేయండి. మంత్రం తెలుగు ఆరోగ్యము మహాభాగ్యం అంటారు. ఆరోగ్యం గురించి మనం ఆలోచించేటప్పుడు అష్టంలో శుక్రుడు ప్లస్ కుజుడు, రవి 3 గ్రహాలు కూర్చున్నారు. 2 అగ్నితత్వం గల గ్రహాల మధ్య శుక్రుడు పని ఉన్నాడు. అంటే మేషరాశి వారు బండి నడిపేటప్పుడు కానీ, కొంచెం మెట్లు దిగేటప్పుడు కానీ, బాత్రూంలో ఉండేటప్పుడు కాలు జారకుండా, కాలుకి దెబ్బలు తగ్గకుండా చూసుకోండి. ఎముకలకు సంబంధించిన దోషం కనబడుతుంది కాబట్టి దాన్ని అధిగమించిన ప్రయత్నం చేయండి. చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి వస్తుంది. ఇక మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆరాధన చేయండి, అభిషేకం చేసుకోండి. కొంతవరకు కంఫర్ట్ జోన్లో ఉంటారు మీరు. డెఫినెట్గా ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహంతో మీకు ఇటువంటి యాక్సిడెంట్స్ ఏమి జరిగేది కూడా కొంచెం మినిమైజ్ అవుతుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.